అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము యెహోషువ 22వ అధ్యాయము 5వ వచనము. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రంను అనుసరించి నడుచుకొనుడి. ఈ వచనంలో మనకి ఇవ్వబడినటువంటి మాట, ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు. ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ దినం మనకు అంశంగా ఇవ్వబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా మనము ఆయన ఆజ్ఞలను గైకొనాలి. తర్వాత రెండవదిగా మనము ఆయనను హత్తుకొని ఉండాలి. మూడవదిగా మనము ఆయనను సేవించాలి అనేటువంటి విషయాన్ని దేవుడి దినాన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు. ఆయన ఆజ్ఞలు గైకొనటం అంటే ఏమిటి అంటే, దేవుడు చెప్పినటువంటి దాన్ని మనము చేయటమే ఆజ్ఞను గైకొనటం అని మనము దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. అయితే మరి దేవుడు అనేకమైనటువంటి ఆజ్ఞలను మనకు ఇస్తూ వచ్చాడు. పాత నిబంధనలో 10 ఆజ్ఞలను మనమందరము ఎరిగి ఉంటున్నాం. తర్వాత క్రొత్త నిబంధనలో కూడా 2 ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలను దేవుడిచ్చినట్లుగా మనము చూడవచ్చు అనమాట. ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా మనము అనుసరిస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యంలో దేవుడిచ్చేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ కూడా క్రొత్త నిబంధనలో మనకు రాయబడి ఉన్నది. ఆ యొక్క ఆజ్ఞ 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో మనము చూస్తాము. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెనన్నదియే. అంటే ఇక్కడ ఈ యొక్క వచనంలో దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఆజ్ఞ ఏమిటంటే, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామమును మనం ఏం చేయాలి? నమ్ముకోవాలి. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అనేటువంటి మాటను యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనము చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని మనము నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మన కోసము మధ్యవర్తిగా వచ్చాడని, ఆయన ద్వారానే నిత్యత్వంలోనికి మనం ప్రవేశం పొందుతామని, ఆయన శిలువ కార్యం ఎంతో గొప్పదని, సర్వ మానవాళికై ఆయన తన యొక్క రక్తమును చిందించి తన యొక్క ప్రాణమును పెట్టి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అన్నట్లుగా మనల్ని ఆయన కాపరత్వం క్రిందికి తీసుకొని రావటానికి, ఆ యొక్క నిత్య నరకం నుండి నిత్య ఉగ్రత నుండి మనల్ని తప్పించి నిత్య రాజ్య ప్రవేశాన్ని మనకు అనుగ్రహించటానికి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన కుమారుణ్ణి మనం ఏం చేయాలంట? నమ్మాలి అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనమందరమును ఈ యొక్క మాటను బాగుగా ఎరిగి ఉన్నాం. ఈ యొక్క ఆజ్ఞను మనము అనుసరిస్తూనే ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు అని మనకు తెలుసు. యేసుక్రీస్తే దేవుడు అని మనకు తెలుసు. తర్వాత యేసుక్రీస్తు యొక్క నామమును మనము నమ్ముకున్నాము గనుకనే దేవుని బిడ్డలముగా చేయబడ్డాం. దేవుని కుమారులము కుమార్తెలముగా చేయబడి ఆయన సొత్తైనటువంటి ప్రజలముగా మనము చేయబడుతూ వచ్చాం. ఈ యొక్క ఆజ్ఞను మనము అనుసరించామని మనము దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనము చూడవచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి ఆజ్ఞ మనకి ఇవ్వబడుతూ ఉన్నది. ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపవలెనన్నదియే. ఈ మాట చదవటానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ దాన్ని అనుసరించడానికి చాలా కష్టతరంగా ఉంటుంది. మన యొక్క జీవితాల్లో ఒకని ఎడల ఒకడు ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నీ యొక్క సహోదరులు, నీ యొక్క రక్త సంబంధులు, స్నేహితులు, నీ యొక్క శత్రువులు కావచ్చు, ఎవరైనా కానీ ఒకరి ఎడల ఒకరు అంటే నీతో ఇంకొకరితో ఇద్దరికి ఏముండాలంటే
ప్రేమ అనేది ఉండాలి. మనము ఇతరులను ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. వారు ఎలాంటి వారైనా కావచ్చు, మంచివారినైనా ప్రేమించాల్సిందే, చెడ్డవారినైనా ప్రేమించాల్సిందే, శత్రువులనైనా ప్రేమించాల్సిందే, మిత్రులనైనా ప్రేమించాల్సిందే, కఠినులనైనా మనము ప్రేమించాల్సిందే, దేవుని బిడ్డలనైనా ప్రేమించవలసిందే. దేవుని బిడ్డలు కానటువంటి వారినైనా కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అంటే ఒకరినొకడు మనము ప్రేమించేటువంటి స్వభావము కలిగి ఉండాలి. అదే దేవుడు మనకిచ్చేటువంటి ఆజ్ఞ. ఈ యొక్క ఆజ్ఞను మనము గైకొనాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. ఈ దినమున మొట్టమొదటిగా దేవుడు మనకి ఇచ్చేటువంటి మాట ఏంటంటే, ఆయన ఆజ్ఞలను గైకొనుచు. దేవుని యొక్క ఆజ్ఞలు 12 ఉంటూ ఉన్నాయి. పాత నిబంధనలో 10 చూస్తున్నాం, కొత్త నిబంధనలో 2 చూస్తున్నాం. అదే క్రొత్త నిబంధనలో ఇంకొక మాట కూడా మనకి ఇక్కడ రాయబడి ఉన్నది. దేవుని బిడలముగా పిలువబడుతున్నటువంటి మనము, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును నమ్ముకున్నటువంటి మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉంటున్నామా అనేది మనము ఈ దినమున పరీక్షించుకునవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఒక మనిషికి ఇంకో మనిషి మీద ప్రేమ కలిగి ఉంటున్నామా, ద్వేషిస్తూ ఉంటూ ఉన్నామా అనేది మనము గ్రహించుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా మనల్ని మనం పరీక్షించుకొని ఆయన ఆజ్ఞను మనము గైకొనటానికి, ఆయన మాట వినటానికి మనము సిద్ధపడుదుముగాక. ఇంకో రెండవదిగా మనం చూసినట్లయితే ఆయనను హత్తుకొని అనేటువంటి మాటను మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. హత్తుకొని ఎవరిని ఉంటాం? మనం ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరినైతే ఇష్టపడతామో వారిని కౌగలించుకుంటాం, వారిని హత్తుకొని ఉంటాం, వారిని వెన్నంటి ఉంటాం, అంటే విడిచిపెట్టకుండా ఉంటాం అనమాట. వారితోనే ఎల్లప్పుడూ ఉంటాం అనమాట. అలాగున్నే దేవుణ్ణి మనం ఏం చేయాలంటే హత్తుకొని ఉండాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ఇష్టపడాలి. దేవునితో సహవాసం, దేవుని యొక్క సన్నిధిలో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం మనం కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి హత్తుకొని ఉండేటువంటి ఆ యొక్క ఆజ్ఞను మనము గైకొనేటువంటి వారంగా ఉంటామన్నమాట. అలాగున హిజ్కియా తన యొక్క జీవితంలో దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనంలో ఈ యొక్క మాట మనకు కనబడుతుందనమాట. తన పితరుడు అయినటువంటి దావీదు వలె హిజ్కియా కూడా ఏం చేస్తూ వచ్చాడంటే దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి హత్తుకొని ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం అక్కడ చూస్తాం. దేవుణ్ణి హత్తుకొని ఉన్నటువంటి హిజ్కియా తన యొక్క జీవితంలో 2 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటూ ఉన్నాడు. హిజ్కియా దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు అనేటువంటి దానికి రుజువు ఏంటంటే తన యొక్క జీవితంలో యథార్థ హృదయుడుగా తను ఉంటూ వచ్చాడు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనంలో మనము చూడవచ్చు అనమాట. ఈ యొక్క మరణకరమైనటువంటి రోగం గుండా ఈ యొక్క హిజ్కియా వెళ్ళినప్పుడు తన యొక్క లక్షణాలను తను దేవుని సన్నిధిలో ఎలాగైతే జీవిస్తూ వచ్చాడో ఆ యొక్క మాటలను దేవునితో ఆయన పలికినప్పుడు తన యొక్క యథార్థ హృదయము, తర్వాత సత్యం అనుసరించి నడుచుకోవటము, ఇవి తన యొక్క జీవితంలో కలిగి ఉన్నాడని హిజ్కియా తను దేవునితో అడిగినప్పుడు దేవుడు తన కలిగినటువంటి ఆ యొక్క మరణకరమైనటువంటి రోగం నుండి తనను విడుదల చేసినట్లుగా 15 సంవత్సరంలో తిరిగి ఆయుష్నిచ్చినట్లుగా మనం అక్కడ చూడవచ్చు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే దేవుణ్ణి హత్తుకొని ఉండేటువంటి ఆ యొక్క అనుభవం అనమాట. హిజ్కియా తన యొక్క జీవితంలో దేవుణ్ణి హత్తుకొని ఉండేటువంటి కారణాన్ని బట్టి దేవుడు ఎల్లప్పుడూ తనతో ఉంటూ వచ్చాడు. దేవునితో ఎల్లప్పుడూ హిజ్కియా కూడా ఉంటూ వచ్చాడు. ఇద్దరు ఒకరినొకరు సహవాసాన్ని కలిగి ఉంటూ వచ్చారు. దేవుడు తర్వాత హిజ్కియా ఇద్దరు మాట్లాడుకుంటూ వచ్చారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటమే హత్తుకొని ఉండేటువంటి స్వభావము. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడా? ఎన్ని రోజులైంది దేవుడు నీతో మాట్లాడక? దేవుడు నీతో మాట్లాడటమే ఆగిపోయిందా? నీ పరిస్థితి ఎలా ఉన్నది నేడు అని నీవు గ్రహించవలసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నావు. దేవుణ్ణి హత్తుకొని ఉంటే తప్పకుండా దేవుడు మనతో మాట్లాడేటువంటి వాడుగా ఉంటాడు. దేవుని యొక్క మాటలు మనకు అర్థమవుతాయి. మన యొక్క మాటలు దేవునికి కూడా అర్థమవుతాయి అన్నమాట. మన అక్కర్లు దేవుడు తీర్చేటువంటి వాడుగా ఉంటాడు. ఏదైనా అక్కర తీర్చబడేటువంటిది కాకపోతే ఇది వద్దు బిడ్డ అని మనకి దేవుడు చెప్పేటువంటి వాడుగా ఉంటాడు. మనము హత్తుకొని ఉంటే దేవుని స్నేహితులంగా కూడా చేయబడతామన్నమాట. అలాగున హిజ్కియా తన యొక్క జీవితంలో దేవుణ్ణి హత్తుకొని ఉన్నటువంటి కారణాన్ని బట్టి తను ప్రార్థించిన వెంటనే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే జవాబునిస్తూ వచ్చాడు. తన యొక్క జీవిత వైఖరిని,
తను జ్ఞాపకం చేసినప్పుడు దాని విషయమై దేవుడు పశ్చాత్తాపడి తనకు కలిగినటువంటి ఆ యొక్క రోగము నుండి తనకు విడుదలను దయచేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. దేవుని లక్షణాలని తను కలిగి ఉన్నటువంటి కారణాన్ని బట్టి దేవుణ్ణి హత్తుకొని ఉంటూ వచ్చాడనమాట. తర్వాత నా జీవితంలో దేవుణ్ణి హత్తుకొని ఉంటే దేవుని యొక్క లక్షణాలన్నీ మనలోనికి వస్తాయి. దేవుని యొక్క స్వారూప్యంలోనికి దినదినము నువ్వు ఏం చేయబడుతూ ఉంటావు అంటే మార్చబడుతూ ఉంటావు. అదే నీవు దేవుని హత్తుకొని ఉన్నావా లేదా అనే దానికి రుజువు. తర్వాత దేవుని యొక్క పరిశుద్ధత మనలోనికి వస్తుంది. దేవునికి అనుకూలమైనటువంటి నడతను ఆ దినాన హిజ్కియా నడుస్తూ వచ్చాడు. నీవు కూడా దేవునికి అనుకూలమైనటువంటి నడకను నడిచేటువంటి వాడుగా ఉంటావు అనమాట. ఈ లక్షణాలన్నీ కూడా నీవు దేవుణ్ణి హత్తుకొని ఉన్నావా లేదా అనేటువంటి దాన్ని రుజువు చేస్తాయి. ఇవి నీలో ఉన్నాయో లేదో, యథార్థత ఉన్నదా, సత్యం ఉన్నదా, దేవునికి అనుకూలమైనటువంటి నడత ఉన్నదా, ఈ మూడు నీలో ఉన్నట్లయితే నీవు దేవుణ్ణి హత్తుకొని ఉన్నట్లే అని దేవుడు ఈ దినమున నీకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే మూడవదిగా దేవుణ్ణి సేవించాలి. ఆయనను సేవించేటువంటి అనుభవం దానియేలు తన యొక్క జీవితంలో దేవుణ్ణి సేవించినట్లుగా దానియేలు గ్రంథంలో మనము చూడవచ్చు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో ఒక గొప్ప రాజు అంటూ ఉన్నాడు, నీవు నిత్యము సేవించుచున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా. దేవుణ్ణి నిత్యము సేవిస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని రాజు కూడా గుర్తెరుగుతూ వచ్చాడు. అలాంటి సాక్ష్యం కలిగినటువంటి జీవితము దానియేలు యొక్క జీవితం. దేవుణ్ణి సేవించటం అంటే ఏమిటి అనేది మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో మనకు ఒక మాట రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుణ్ణి సేవించటం అంటే అర్థం ఏంటంటే పరలోక రాజ్యంలో దాసులు దేవుణ్ణి సేవిస్తారు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. మనం అందరము ఎరుగుదము పరలోక రాజ్యంలో నిత్యము ఉండేది ఏంటంటే కేవలము ఆరాధన, కేవలము స్తుతించటం అనమాట. ఈ యొక్క స్తుతి ఆరాధన అనేదే దేవుణ్ణి సేవించేదాన్ని ఇక్కడ చూపిస్తున్నదనమాట. మన యొక్క జీవితాల్లో ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నామా? ప్రతి విషయంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటూ ఉన్నావా? నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, అది కష్టమైన, నష్టమైన, శ్రమైన, నిందైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, అనుకూలమైన, అనానుకూలతైన ఏదైనా కూడా నీ జీవితంలో నీవేం కలిగి ఉండాలంటే దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవం, దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవం. ఇదే దేవుణ్ణి సేవించేటువంటి అనుభవం అనమాట. ఈ యొక్క సేవించేటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించటమే దేవుణ్ణి సేవించటం అనమాట. ఇంకా అనేక విషయాలు మనం చూడవచ్చు, కానీ ఈ దినం మనకి ఇవ్వబడినటువంటి సమయంను బట్టి ఈ 3 తలంపులతో మనము ముగించుకుందాం. ఈ దినం మనము 3 తలంపులను చూస్తూ ఉంటూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలను గైకొనడం అంటే ఆయనను ఎరగటం. ఆయనచే చెప్పబడినటువంటి ఆజ్ఞ ఒకరినొకడు ప్రేమించేటువంటి ఆజ్ఞ. ఆ యొక్క ఆజ్ఞను మనము అనుసరించటం. రెండవదిగా మనము దేవుణ్ణి హత్తుకొని ఉండేటువంటి స్వభావం. దేవుణ్ణి హత్తుకొని ఉన్నటువంటి ఆ యొక్క హిజ్కియా తన యొక్క జీవితంలో యథార్థత, సత్యము, దేవునికి అనుకూలమైనటువంటి నడక నడుస్తూ వచ్చినటువంటి ఆ యొక్క స్వభావాలు మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క స్వారూప్యం మనలో కనబడుతూ ఉన్నప్పుడు మనము తప్పకుండా దేవుణ్ణి హత్తుకొని ఉన్నట్లుగా మనము రుజువు పరుచుకొనవచ్చు అన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో చూసినట్లుగా దేవుణ్ణి సేవించేటువంటి అనుభవం. ఆయనను సేవించటం అంటే ఆయనను ఆరాధించటమే. ప్రతి పరిస్థితిలో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ముందుకు కొనసాగాలని దేవుడి దినమున మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ విధంగా ఈ 3 అనుభవాలను మన యొక్క జీవితంలో మనం కలిగి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆ విధంగా మనల్ని అందరినీ దేవుడు సిద్ధపరిచిన నిమిత్తమై ఆయన సన్నిధిలో మనము ప్రార్థించేటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనము. మనకి ఇవ్వబడినటువంటి అంశం మాత్రమే చదువుదాము. ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు. దేవుడి కొన్ని మాటలను దీవించి
ఆశీర్వదించునుగాక. ఆమెన్.